చూడండి, ఇది టేక్ది కాదు, ఇది మనం టేక్ టైప్లో తయారు చేసాము. ఇది డబ్ల్యూపీవీసీ గుమ్మం అనమాట. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను క్లారిటీగా. చూడండి ఎంత బాగుందో గుమ్మం. డబ్ల్యూపీవీసీ ఇది ఎంత క్లారిటీగా ఉందో చూడండి. ఇది డబ్ల్యూపీవీసీ గుమ్మం. జాయి లాక్కముందు, పాలిష్ చేయకముందు మనం గోల్డెన్ బ్రౌన్ పెయింట్ అప్లై చేయాలి. ఇలాగా క్లారిటీగా ఉండాలి, పెయింట్ నీట్గా అప్లై చేయాలి. ఇదిగోండి ఇంకో గుమ్మం ఉంది చూడండి, ఇది డబ్ల్యూపీవీసీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ పెయింట్ అప్లై చేసిన తర్వాత మనం జాయి లాగుతాం. జాయి లాగిన తర్వాత పాలిష్ అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన ఇష్టం అది. మేమైతే పియూ పాలిష్ వాడుతున్నాం దీని మీద. జాయి లాగిన తర్వాత ఇక ఇలా షీలర్ స్ప్రే చేస్తాం. ఇది పియూ షీలర్. ఇది మనం క్లారిటీగా ఉండడం కోసం పియూ షీలర్ అప్లై చేస్తున్నాం. కొంచెం పలసగానే అప్లై చేస్తాం ఇప్పుడు. తర్వాత గ్లాసీ అప్లై చేస్తాం. ఇదంతా పేపర్ కొట్టేసి మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చింది. చూసారు కదా, ఇది గోల్డెన్ బ్రౌన్ అప్లై చేసి జాయి లాగి పియూ పాలిష్ అప్లై చేస్తే ఇలా వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ టేక్ వుడ్ ఉన్నట్టే ఉంది చూడండి, క్లారిటీగా ఉంది, నీట్గా టేక్